ఈ వీడియో నందు మన ఐఎఫ్పి బోర్డుకు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఏమేమి ఉన్నాయి, దీన్ని మన ఐఎఫ్పికి ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీటిని కనెక్ట్ చేయడం వల్ల మనం బైజూస్ కావచ్చు, లేదా మన ఐఎఫ్పిని మన యొక్క మొబైల్ లాగా వాడుకోవడానికి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మొదలైనవన్నీ కూడా చేసుకోవడానికి జస్ట్ లైక్ మన ఐఎఫ్పిని ఒక మొబైల్ లాగా వాడుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ బాక్స్లో, కనెక్ట్ బాక్స్లో ఇచ్చింది ఒక రిమోట్ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి చార్జరు ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి వైరు, చార్జర్ ఇచ్చారు. సో తర్వాత కనెక్ట్ బాక్స్ అనేది మనకు ఒకటి ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. సో దీంట్లో బైజూస్కి సంబంధించినటువంటి ప్రీ లోడెడ్ చిప్ కూడా దీంట్లోనే ఉంటుంది అనమాట. సో ఇవి మనం గమనించుకోవాల్సింది. బాక్స్లో మనకు ఒక ఇక్కడ గమనించినట్టయితే మనకు యూఎస్బి పోర్టు, హెచ్డిఎంఐ పోర్టు అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి, దీన్ని ఎలక్ట్రిక్ డివైస్గా మార్చుకోవడానికి ఇక్కడ ఉంది. హెచ్డిఎంఐ పోర్టు దాని పక్కనే ఉంటుంది అనమాట. సో ఇంకొక సైడ్ చూసినట్టయితే యూఎస్బి పోర్ట్స్ 2 ఉన్నాయి. సో అదేవిధంగా బైజూస్ ఉన్నటువంటి చిప్ కూడా మీరు గమనించవచ్చు. సో యూఎస్బి పోర్ట్ను మనం అక్కడ ఐఎఫ్పికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినటువంటి వాటిని మనము ఈ బోర్డుకు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చార్జర్, ఇందాకే చార్జర్ మనం ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్టయితే టచ్ అనేది యూఎస్బి కేబుల్ దానికి టచ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వైర్ కూడా మనకు ప్రొవైడ్ చేసి ఉన్నారనమాట. ఇక్కడ ఉన్నటువంటి యూఎఫ్బీస్ మనం పెన్ డ్రైవ్ ఆప్షన్ యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఇక్కడ ఉంది. సో హెచ్డిఎంఐ కేబుల్, తర్వాత టచ్ అనేటివి మనం ఐఎఫ్పికి కనెక్ట్ చేస్తాం. సో తర్వాత వాటి యొక్క ఇంకొక రెండవ ఎడ్జ్ ఇక్కడ ఉన్నటువంటి మన ఈ బాక్స్కు కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ హెచ్డిఎంఐని కరెక్ట్గా మనం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి పోర్టు దానికి సంబంధించినటువంటి పోర్టులకు మాత్రమే వెళ్తుంది. ఇక్కడ మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే ఉండదు. సో అలాగే మనం ఎలక్ట్రిక్ కనెక్షన్ కూడా ఇస్తున్నాం. సో ఇది యూఎస్బి వచ్చేసి టచ్కు సంబంధించింది, ఎందుకంటే ఇందాకే చెప్పాను మీకు మొబైల్ లాగా వర్క్ చేస్తుందని. టచ్ స్క్రీన్ లాగా మనము మన ఐఎఫ్బిని వాడుకోవచ్చు. సో దానికి సంబంధించి యూఎఫ్బిని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ సెటప్ బాక్స్ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.